నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరవింద్ సాగర్. నేను జనరల్, లేజర్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అశోక్ నగర్, ఆర్సీపురం, BHL. నేను ఈరోజు ఇక్కడ చెప్పబోయే టాపిక్ ఫిషర్ ఇన్ యానో. చాలామంది మోషన్లో రక్తం రాగానే మాకు పైల్స్ ఉన్నాయి అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారు. మోషన్లో రక్తం వచ్చిన ప్రతిసారి అది పైల్స్ కాకపోవచ్చు. సో పైల్స్ కాకుండా మోషన్లో రక్తం దేంట్లో వస్తుంది? ఫిషర్ ఇన్ యానోలో కూడా మోషన్లో రక్తం వస్తుంది. అది మోస్ట్ కామన్ కాజ్. ఫిషర్ ఇన్ యానో అంటే ఏంటి? మలద్వారం దగ్గర చర్మంలో చిన్న క్రాక్ ఉంటే దాన్ని ఫిషర్ ఇన్ యానో అంటారు. ఆ క్రాక్ ఉండడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న మజిల్స్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అండ్ ఇంటర్నల్ స్పింక్టర్, ఈ రెండు స్పింక్టర్స్ కూడా ఆ మజిల్స్లో స్పాజం అనేది వస్తుంది. ఆ స్పాజం రావడం వల్ల మలద్వారం దగ్గర ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ ఫిషర్ ఇన్ యానో అనేది ఏ వయసు వారికైనా రావచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరికైనా ఈ ఫిషర్ ఇన్ యానో అనేది రావచ్చు. ఇది రావడానికి గల ముఖ్య కారణాలు: హార్డ్ స్టూల్స్ అంటే మోషన్ గట్టిగా రావడం వల్ల, రెండోది మలబద్ధకం వల్ల, తర్వాత సివియర్గా చాలా ఎక్కువగా మోషన్స్ వెళ్ళడం వల్ల అంటే విరోచనాలు అవ్వడం వల్ల, చైల్డ్ బర్త్ అప్పుడు, నార్మల్ డెలివరీ అప్పుడు కూడా ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత క్రాన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, వీటి వల్ల కూడా ఫిషర్స్ అనేవి రావచ్చు. చాలా కొన్నిసార్లు రేర్ కేసెస్లో టీబీలో కూడా, మలద్వార క్యాన్సర్ మరియు లుకేమియాలో కూడా మనకు ఫిషర్స్ అనేవి రావచ్చు. వీటి లక్షణాలు, ఫిషర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఫిషర్ ఉండడం వల్ల మోషన్ వెళ్తున్న సమయంలో చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. మన మలద్వారం అనేది చాలా సెన్సిటివ్ ఏరియా, దాంట్లో నర్వ్ సప్లై చాలా సివియర్గా ఉండడం వల్ల చిన్న క్రాక్ కూడా ఆ మోషన్ వెళ్తున్నప్పుడు ఆ క్రాక్ అనేది స్ట్రెచ్ అయిపోయి సివియర్గా పెయిన్ వస్తుంది. మోషన్ అయిపోయిన తర్వాత కూడా క్రాక్ ఉన్న దగ్గర బర్నింగ్ సెన్సేషన్ అంటే మంటలాగా చాలా గంటల వరకు ఆ మంట అనే ఫీలింగ్ అలానే ఉంటుంది. కొంతమందికి ఇచ్చింగ్ కూడా ఉంటుంది, మలద్వారం దగ్గర దురదగా ఉంటుంది. మోషన్లో బ్రైట్ రెడ్ కలర్, ఎర్రటి కలర్లో రక్తం కూడా కనబడుతుంది. దీన్ని మనం ఇనిషియల్గా తక్కువ టైంలో ముందే గుర్తించగలిగితే మనం ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకొని, ఇది మెడిసిన్స్ తోటి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మనం ఇనిషియల్గా గుర్తించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి 4 to 6 weeks వరకు మనం పట్టించుకోకపోతే ఇది క్రానిక్ ఫిషర్ అయిపోయి సివియర్గా పెయిన్ రావడము, మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడడము, రక్తం చాలా మోషన్లో పడిపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్లా డెవలప్ అయ్యి సర్జరీ దాకా వెళ్తుంది. సో మనం ఇనిషియల్గా ఈ ప్రాబ్లం అనేది మనం గుర్తించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా తీసుకొని, డాక్టర్ మనల్ని ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి మనకున్న ప్రాబ్లం ఏంటి, ఫిషరా కాదా, పైల్సా అనేది వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామినేషన్, మలద్వారం దగ్గర ప్రోక్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఎగ్జామిన్ చేసి మనకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా ఎదుర్కోవాలో మనకు తెలుస్తుంది.